Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మంచువారింట్లో అలజడి. అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ ఏమర్థం కావట్లేదు. ఒక్కసారిగా తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి ఒకరినొకరు ఆ కంప్లైంట్స్ అనేది కూడా, పోలీస్ కంప్లైంట్స్ అనేది కూడా ఇచ్చుకున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం విశ్లేషించడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్ అయిన మరి అప్పాజీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే చాణక్య. సార్, అసలు ఈ అలజడి గల కారణం ఏంటి? ఎందుకు ఇలాంటి అలజడి మెయిన్గా ఇప్పుడు ప్రెసెంట్ సర్క్యులేట్ అవుతుంది? ఏంటి అసలు దీని వెనకాల రీజన్స్ ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు ఇందాక ఒకరి మీద ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారని చెప్పి అన్నావు. అది రాతపూర్వకంగా అయితే ఫిర్యాదులు చేసుకున్న ఇది లేదు. అంటే వాళ్ళు ఫోన్ చేసి అన్న కంప్లైంట్ ఇచ్చుకున్నారేమో తప్ప రాతపూర్వకంగా లేవు. అది మోహన్ బాబు నుంచి అధికారికంగా ఖండన కూడా వచ్చింది. మా కుటుంబంలో అటువంటి ఇదేం లేవు, దయచేసి ఇటువంటి వార్తలను ప్రసారం చేయకండి అని చెప్పి వాళ్ళ పిఆర్ఓ ఒక ప్రెస్ నోట్ కూడా పంపించడం జరిగింది. అవును సార్. కానీ దానికి విరుద్ధంగా, అంటే మా ఇంట్లో అటువంటి గొడవలు ఏం జరగలేదు, దాడులు జరగలేదు అని వాళ్ళు ఖండిస్తే మంచు మనోజ్ ఒక హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ రావడం, ఇవన్నీ అది కూడా అది చాలా కెమెరాలు, చాలా ఛానల్స్ అవి వచ్చి దాన్ని కవర్ చేసేలాగా మరి ఎవరు దానికి సంబంధించిన సమాచారం అందించారో మనకు తెలియదు. కానీ అది విస్తృతంగా అన్ని ఛానల్స్లో రావడం వల్ల ఇప్పుడు పరస్పర విరుద్ధమైనటువంటి ఇవి చర్చనీయాంశం అవుతున్నాయి. జనరల్గా ఆస్తుల గొడవలు కానీ మరొకటి కానీ, అన్నదమ్ముల మధ్య గొడవలు అన్ని కుటుంబాల్లో, ప్రతి 2 కుటుంబాల్లో ఒక కుటుంబంలో నాకు తెలిసి జరుగుతుంటాయి. గరగరికి సర్వసాధారణమైనటువంటి విషయం, గరగరికి కహాని అని చెప్పి. అయితే ఇది జనరల్గానే సెలబ్రిటీస్ సంబంధించిన ఇది కాబట్టి దీనికి ఎక్కువ మనం వార్తల్లో విస్తృత ప్రచారం కల్పించడం అనేది జరుగుతుంది. ఓకే సార్, ఏంటంటే మోహన్ బాబు గారి అనుచరుడు తన మీద దాడి చేశాడు అని చెప్పేసి మంచుగా మన మనోజ్ గారి వర్గం దగ్గర నుంచి కూడా వస్తూ ఉంది. సో ఇందులో ఎంతవరకు అంటే రాతపూర్వకంగా లేదు కదా. ఇప్పుడు మనోజ్ కూడా హాస్పిటల్కి వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, ఆ విజువల్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళిన విజువల్స్ ఉన్నాయి, లోపల ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసిన విజువల్స్ ఉన్నాయి తప్ప అతను ఎవరితోటి మాట్లాడలేదు. తన మీద దాడి జరిగిందని కానీ లేకపోతే మరొకటి కానీ మాట్లాడలేదు. కాకపోతే అతను ఏదో ఒక విషయం ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు, దానికి ఒక ఎవిడెన్స్ లాగా ఉండాలని కోరుకుంటున్నాడనే విషయం మాత్రం మనకి తెలుస్తుంది. మరి ఇది ఏ విధమైనటువంటి మలుపులు తీసుకుంటుందో మనం చూడాలి. అయితే చాణక్య, అంతకుముందు కూడా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఇలా గొడవలు జరిగాయని చెప్పి వార్తలు రావడం, ఆరోపణలు చేసుకోవడం, మంచు మనోజ్ ట్వీట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత అది జస్ట్ ఒక టీ కప్పులో తుఫాన్ లాగా అయిపోయింది. మనోజ్ వాటిని ఏదైతే తను ట్వీట్ చేశాడో అది డిలీట్ చేశాడు. తర్వాత మంచు విష్ణు అన్నాడు ఇది తను చేసే రియాలిటీ షోలో ప్రచారంలో భాగంగా చేశాడు ఇది అని చెప్పి తను అన్నాడు. మంచు మనోజ్ కూడా వాటన్నిటిని తోసిపుచ్చాడు. కాబట్టి ఇది కూడా ఒక 2-3 రోజుల్లో సద్దుమణిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకునే అంశం కాబట్టి డెఫినెట్గా దీనికి కూడా అంటే మరీ రకరకాల మలుపులు తిరగడం, ఇంకా ఇది వివాదాస్పదం కావడం ఇటువంటి జరుగుతాయని నేను అనుకోవట్లేదు. త్వరలోనే దీనికి పూర్తిగా అంటే ఇక ముందు ఇటువంటి జరగకుండా ఆస్తులకు సంబంధించిన ఏదైనా అభిప్రాయ భేదాలు కానీ ఏమైనా ఉంటే సమస్య పోతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇంట్లో జరిగే మరి ఇష్యూస్ గురించి బయట వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చూపించడం అనేది కూడా అంత కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. దీని గురించి మీరేమంటారు? అంటే శ్రీశ్రీ ఏదో ఒక ఇది ఉంటుంది, వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి సొంతం, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటామని చెప్పి. దీన్ని ఎవరైనా దీని గురించి చర్చించుకున్నారన్నా లేకపోతే డిబేట్ చేశారన్నా దాన్ని కూడా మనం తప్పు పట్టలేము. ఎందుకంటే సెలబ్రిటీ కదా మోహన్ బాబు, మామూలు ఇది కాదు కదా. ఆయన పద్మశ్రీ గ్రహీత, పెదరాయిల్ లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన చేశాడు. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు క్రియాశీలకంగా ఉన్నాడు. తర్వాత వైసీపీ తరపున కూడా కొంత ప్రచారం చేశాడు. తర్వాత ఇంక రాజకీయాల నుంచి ఇంక నేను తప్పుకుంటున్నానని చెప్పడం జరిగింది. అంటే వీటన్నిటికంటే కూడా ఆయన నిర్వహించే తిరుపతిలో ఆయన నిర్వహించే
విద్యానికేతన్ అనేది చాలా మన స్టేట్లోనే మన 2 రాష్ట్రాల్లో కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఆయన ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న వాళ్ళే కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు. అందువల్ల చర్చనీయాంశం అవడం అన్నది పెద్ద ఇదేం కాదు, ఇష్యూ కాదు. దాన్ని వీళ్ళు ఎలాగా ఇది చేసుకుంటారన్నది మనం చూడాలి. అండ్ మంచు విష్ణు గారు లేని సమయంలో ఇలా జరగడం అనేది అయింది. సో ఇప్పుడు మంచు విష్ణు గారు కూడా దుబాయ్ నుంచి రిటర్న్ వస్తున్నారు. ఓకే. సో వచ్చిన తర్వాత ఈ ఇష్యూని ఎలా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు? అదే అందరూ కూర్చొని సాల్వ్ చేసుకుంటారని. అంటే ఇది నలుగురు నవలల్లో నానడం అనేది ఎవరికి మంచిది కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రిజాల్వ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ నాకు పర్సనల్గా నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు దీనికి సంబంధించి వివాదానికి సంబంధించిన ఏంటి ఆస్తులకు సంబంధించని కదా. సరే, ఈ ఆస్తులకు సంబంధించిన పంపకాల విషయంలో అన్నదమ్ములు ఇద్దరు కొంచెం గొడవ పడ్డారు, తోసుకున్నారు అంటే ఒక అర్థం ఉంది. కానీ తండ్రితో దీని గురించి ఎలా గొడవ పడతాడు మనోజు? అంటే మనకున్న సమాచారం ప్రకారం మోహన్ బాబు గారు ఆయన స్వతంత్రంగా ఎదిగిన వ్యక్తి. చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఒక పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి. బహుశా ఇవన్నీ కూడా ఆయన సంపాదించినవే తప్ప వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు ఎక్కువ ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఉంటే 2 ఎకరాలు 3 ఎకరాలు అలాగే ఉంటాయేమో తప్ప ఇలాగ గొడవలు పడే రేంజ్లో ఉండే ఆస్తులు నాకు తెలిసి వారసత్వంగా ఆయనకి సంక్రమించి ఉండవు. మోహన్ బాబు గారి జీవిత చరిత్రను ఒకసారి తీసుకుంటే ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్క ఆస్పైరింగ్ యాక్టర్స్ గానీ ఒక బుక్ లాగా గైడ్ లాగా తీసుకోవచ్చు. అవును, అంటే అది చిన్న స్థాయి నుంచి ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి తర్వాత విలన్ గా చేసి తర్వాత హీరోగా, అంటే ఏ పెద్ద హీరోకి తీసిపోనన్ని విజయాలు వరుసగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టి కలెక్షన్ కింగ్ అనే ఒక బిరుదుని సంపాదించుకొని రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసి ఈ రేంజ్కి వచ్చిన వ్యక్తి కుటుంబంలో ఇటువంటి జరగడం అనేది కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా అన్ని కుటుంబాల్లో జరిగే ఇదే కదా. సెలబ్రిటీస్ కాబట్టి ఎక్కువ దాని గురించి హైలైట్ అవుతుంటారు. కాబట్టి ఇది నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో దీనికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నైస్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే. మెయిన్గా ప్రజల మనస్సులో జరుగుతూ ఉన్న అంటే ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్న దాని గురించి మన ద్వారా కొంచెం విశ్లేషణ అనేది కూడా ఇచ్చామని కూడా మనకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ధీరజ్ అప్పాజీ గారు. థ్యాంక్ యూ చాణక్య. థ్యాంక్ యూ. మంచు ఫ్యామిలీలో గొడవలు ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు రాగా మరోపక్క వారికి పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తీసుకొచ్చారని సమాచారం. అయితే మనోజ్ తరపు బౌన్సర్లను లోనికి సెక్యూరిటీ అనుమతించటం లేదు. ఈ క్రమంలో వీలైనంత త్వరగా దుబాయ్ నుంచి మంచు విష్ణు రానున్నారని, విష్ణు వచ్చిన తర్వాత ఈ గొడవ మరింత పెరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో మోహన్ బాబు మంచు మనోజ్కు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. మొదట చాలామంది దీన్ని ఒక ప్రాంక్ వీడియో అని, మూవీ ప్రమోషన్ అని అనుకున్నాను. ఎందుకంటే గతంలో ఇలాంటి రచ్చ ఓసారి జరిగింది. కానీ సమయం గడిచిన కొద్దీ అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. అసలు మంచు ఫ్యామిలీలో ఈ అల్లర్లకు కారణం ఏంటి? ఈ గొడవ ఎక్కడ మొదలైంది? పోలీస్ స్టేషన్, మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ నోటీస్ చేసే వరకు ఎందుకు వచ్చింది? పూర్తి వివరాలను ఇప్పుడు చూసేద్దాం. ఇప్పటి వరకు అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు వస్తూనే ఉంటాయి. కానీ సొసైటీలో ఇంత పేరు బలగం ఉన్న మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు రావడం, అది కూడా నలుగురు చర్చించుకునే వరకు దారి తీయడంతో అంతా షాక్ అయ్యారు. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈ సన్నివేశం సినిమాను తలపిస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మంచు ఫ్యామిలీలో ఆస్తుల గురించి వివాదాలు జరుగుతున్నాయట. సో ఈ క్రమంలో సెటిల్మెంట్ కోసం హైదరాబాద్లోని అవుట్కట్స్లో ఉన్న మోహన్ బాబు నివసించే ఫామ్ హౌస్కు వెళ్ళాడట మనోజ్. అక్కడ తండ్రి కొడుకుల మధ్య మాటలు జరుగుతున్న సమయంలో మోహన్ బాబుకు సంబంధించిన అనుచరుడు వినయ్ మంచు మనోజ్పై అటాక్ చేశారట. ఈ క్రమంలో వినయ్ తనపై దాడి చేసి గాయపరిచారని డైల్ 100కి మంచు మనోజ్ ఫోన్ చేశారు. ఇక తర్వాత గాయాలతో ఆయన హాస్పిటల్కి చేరుకున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసింది. మనోజ్ మాత్రం తన తండ్రి అలాగే వినయ్ పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే అటు మనోజ్ కానీ మోహన్ బాబు కానీ ఇంతవరకు నేరుగా దీనిపై స్పందించలేదు. మొత్తానికి వీటిపైన క్లారిటీ రావాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే. అటు మంచు లక్ష్మి ఇప్పటికే ముంబై నుండి మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారని సమాచారం. ఇక వీరి వివాదం
ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.